రైట్ నీలిమ చూసుకుంటే 5 గ్యారెంటీల కోసం ప్రజాపాలన సదస్సులో ఈ రోజు దరఖాస్తు స్వీకరణకు ఉదయం 11 గంటలకు రేవంత్ రెడ్డి స్టార్ట్ చేస్తారు. సీఎం రేవంత్ రెడ్డి రేపు గ్రామాల్లో అవ్వచ్చు, మున్సిపాలిటీలో అవ్వచ్చు, రేపు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైతే ఈ 5 గ్యారెంటీలు ఉందో 5 గ్యారెంటీలకు సంబంధించి 5 దరఖాస్తులు అవసరం లేదు, ఒక దరఖాస్తు చేస్తే సరిపోయింది. కాకపోతే దానికి సంబంధించి ఆధార్ కార్డు కొన్ని ప్రూఫ్స్ ఉంటే ఆ తర్వాత ఒకవేళ బియ్యం కార్డు, వైట్ రేషన్ కార్డు లేకపోయినా కానీ అక్కడే అప్లై చేసుకోవచ్చని కూడా అధికారులు చెబుతున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి దీన్ని స్టార్ట్ చేస్తారు. రైట్, చూద్దాం. 5 గ్యారెంటీల కోసం ప్రజాపాలన సదస్సులో దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఒక్కో గ్యారెంటీ కోసం వేరువేరుగా దరఖాస్తు ఇవ్వాల్సిన పని లేదు. 5 గ్యారెంటీలు ఒకే దరఖాస్తులో పొందుపరిచి అందజేయవచ్చు. ఈ మేరకు రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న సదస్సుల కోసం ప్రజాపాలన గ్యారెంటీ దరఖాస్తు నమూనాను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ ఉమ్మడి నమూనా దరఖాస్తును ఈ ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో విడుదల చేయనున్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లోని వార్డులకు ప్రో ఫార్మాలు చేరవేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 2 పేజీల్లో దరఖాస్తు ఉంటుంది. సామాన్య ప్రజలు చాలా సులభంగా అర్థం చేసుకుని 5 నిమిషాల్లో నింపేలా దరఖాస్తును రూపొందించారు. మొదటి పేజీలో దరఖాస్తుదారుల వివరాలు, చిరునామా, 2వ పేజీలో ప్రభుత్వ అభయహస్తం గ్యారంటీ పథకాల లబ్ధి పొందడానికి అవసరమైన వివరాలతో ప్రో ఫార్మా తయారు చేశారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ నుండి తెలుసుకుందాం. రాజేష్, రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సదస్సులో దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది అని తెలుస్తుంది. అసలు ఈ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? మొత్తానికి 5 గ్యారంటీలకు సంబంధించినటువంటి ఒకే దరఖాస్తును అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగా ప్రజాపాలన గ్యారంటీ దరఖాస్తు పేరుతో ఇవాళ 10:30 తర్వాత సచివాలయంలో రేవంత్ రెడ్డి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా ఆయన వృత్త స్థాయి అధికారులతో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇందుకు సంబంధించి బెనిఫిషియరీస్ ఎవరైతే ఉంటారో ఇప్పటి వరకు గతంలో ఈ 10 సంవత్సరాల పీరియడ్ లో వివిధ వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి 1.5 పైగా మంది ఈ అంశం ఈ ఎపిసోడ్ లో లబ్ధిదారులుగా అప్లై చేసుకునే వెసులుబాటు కూడా కలిగించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి రేషన్ కార్డులు, ఆధార్ కార్డు, జిరాక్స్ తో పాటుగా మిగతా సంబంధిత కాపీస్ అన్ని కూడా దానికి ప్రొఫైల్ లో యాడ్ చేసి జత చేసుకునే రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తుంది. ఏదైతే గతంలో ఉన్నటువంటి రేషన్ కార్డు లేని వారు కావచ్చు, లేదంటే కొత్తగా రేషన్ కార్డుకు సంబంధించినటువంటి అప్లై చేసినటువంటి వారు కావచ్చు, గతంలో ఉన్నటువంటి బెనిఫిషియరీస్ ఎవరైతే ఉంటారో లబ్ధిదారులు, పర్టికులర్ గా అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆసరా పెన్షన్స్ కావచ్చు, ఇతర వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇవ్వబోతున్నటువంటి 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించినటువంటి విషయంలో ఉన్నటువంటి బెనిఫిషియరీస్ కావచ్చు, ఇలా అప్పటికి ఇప్పటికీ లబ్ధిదారుల లిస్టే మారలేదు, కానీ కొంతమంది పెరిగినటువంటి అవకాశం కనిపిస్తుంది. సో దాన్ని ఉద్దేశించుకొని ఒక్కొక్క గ్యారంటీ స్కీమ్ కి ఒక్కో రకమైన దరఖాస్తులు తీసుకోవడం వల్ల ఇటు ఉన్నత స్థాయి అధికారులు కావచ్చు, సంబంధిత శాఖకు సంబంధించినటువంటి ఎపిసోడ్ లో కావచ్చు ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కుదించి 5 గ్యారంటీలు ఒకే దరఖాస్తు పేరిట ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించింది. ఇది ఇవాళ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనుండగా రేపటి నుంచి ఇది అందుబాటులోకి వచ్చేలా అధికారులు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.